అందరికీ నమస్కారం. నా పేరు పిల్లిపాకులు పెంచలయ్య, బీజేపీ వెంకటాచలం మండల జనరల్ సెక్రటరీని. కందపాడు గ్రామం, వెంకటాచలం మండలం, నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం. మేము గత 20 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాం. కోసం సోమిరెడ్డి గారు గెలిచేదానికోసం బీజేపీ వాడుకొని, బీజేపీ కావాలి, మీరు ఉండండి, మీరు నిలబడండి, మీకు ఏది వచ్చినా కూడా చేసే బాధ్యత నాది అని చెప్పి తెలుగుదేశం వేరు, బీజేపీ వేరు కాదు, అంతా ఒకటేనని చెప్పి నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీసులో ఆ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా మా కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో కూడా ఆయన మాట ఇచ్చారు. సరే అని చెప్పి అప్పుడు మా మండల అధ్యక్షులు కుంచె శ్రీనివాసులు యాదవ్ గారి ఇంటికి సోమిరెడ్డి గారు వస్తుంటే మా నీటి సంఘ అధ్యక్షులు వారు ఒకే మాట అడిగారు, మీ హయాంలో బీజేపీ బలంగా ఉందని చెప్పి మా ఫీల్డ్ అసిస్టెంట్ని మీరు సస్పెండ్ చేయించారు, ఇప్పుడు ఏం చెట్టుకొని మేము మీకు చేయాలని అంటే, అన్నా ఎన్ని వద్దు, ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వం, మేము ఖచ్చితంగా ఇంతమంది 5 పంచాయతీల ముందు మీకు చెప్తున్నాము, మీ మనిషిని మేము ఫీల్డ్ అసిస్టెంట్గా పెడతాము అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన తర్వాత ఇప్పటికి సుమారుగా జిల్లా నాయకులు, మండల నాయకులు, రాష్ట్ర నాయకులతో కలిపి సుమారుగా 10 సార్లు ఆయన ఆఫీస్కి వెళ్ళాము. పంపిస్తామన్నారు. లాస్ట్లో మా రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజలిరెడ్డి గారు సార్ ఇద్దరు వచ్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో మాట్లాడితే ఓకే అయిపోయిందని చెప్పిన తర్వాత మేము వెళ్ళి ఫీల్డ్ మీదకి వెళ్ళి ఎక్కడ ఏమేమి వర్కులని మొత్తం గుర్తించిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత లిస్టు పంపించారు. ఆ లిస్టులో మా పేరు లేదు, కందలపాడు గ్రామ పంచాయతీ పేరు లేదు. పోయి అడగగా ఉద్యోగం ఊరకనే రాదు, నీ 100 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అయ్యా, నీకు ఈ పోస్ట్ రావాలంటే 3 లక్షల రూపాయలు తీసుకొని వస్తేనే ఈ జాబ్ నీకు వస్తుంది అన్నాను. నేనైతే ఒకటే చెప్తున్నానయ్యా, మేము బడుగు బలహీన వర్గాలు ఎస్సీ అరుంధోతి కులానికి చెందిన వాళ్ళమే. నేనైతే మేము ఉండేది ఈ పూరు గుడిసెలో, కనీసం మాకు తలుపు దారిబంధన పెట్టుకునేదానికి కూడా ఆర్థిక స్తోమత లేదు. నీకు 3 లక్షలు ఇవ్వాలి అని అంటే మేము ఇల్లు అమ్ముకోబోగా మా కుటుంబ అవయవాలు, రక్త మాంసాలు అమ్మి నీకు డబ్బులు ఇవ్వాల్సిన అంతటి దారుణమైన పరిస్థితికి మమ్మల్ని మీరు దిగజారుస్తున్నారు. అదేవిధంగా తప్పి 3 లక్షల రూపాయలు లంచానికి దిగజారినట్టు వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. మేమైతే ఆయన ఒకటే అడుగుతున్నాము, అయ్యా మేము నిరుపేద కుటుంబీకులం, దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళమి, ఎస్సీ అరుంధోతి కులస్తులమి, మేమైతే నీకు డబ్బులు ఇచ్చుకునే స్థితిలో మేము లేము. వెంకటాచలం మండలం మొత్తం 25 పంచాయతీలు, 43 గ్రామాలు ఉండగా 24 పంచాయతీలకు ఫీల్డ్ అసిస్టెంట్ పంపించేశారు. ఒకే ఒక కందలపాడిని మీరు ఆపారు. ఎందుకు? ఎస్సీలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు అమ్ముడు పోతారో అమ్ముకుంటారో ఏం చేసుకుంటారో 3 లక్షల రూపాయలు వచ్చి నా ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు ఇస్తే నీ పేరు పంపిస్తానని చెప్పి ఈ 5 పంచాయతీలో 24 పంచాయతీలు ఇచ్చారు. ఈ 21 లాస్ట్ పంచాయతీ 25 పంచాయతీ కందలపాడు గ్రామాన్ని అట్టే ఆపిపెట్టారు. ఇది ఎంతవరకు ఒక ఎమ్మెల్యేగా చేస్తున్నారు, మాజీ మంత్రిగా చేస్తున్నారు, పొలిట్ బ్యూరో సభ్యులు అంటున్నారు. ఇటువంటి దళితుల మీద పడి మీరు పీక్కొని తిని సంపాదించాలనుకుంటున్నారా? మీకు డబ్బులు ఇవ్వాలంటే మేమేమైపోవాలి, మా కుటుంబం ఏమైపోవాలి? మీరు ఒకసారి చూసినట్టయితే మా ఇంటిని చూసుంటారు, మా పరిస్థితిని చూసుంటారు. మేము ఎస్సీలమి, మీకు ఏ విధంగా మేము డబ్బులు మీకు సమర్పించుకోలేము. కాబట్టి పెట్టుకోవటం ఎస్సీలకి మేము ఇది చేసాము అది చేసామంటారు, కానీ ఏం చేశారు? ఒక ఉన్నటువంటి పోస్టుని ఒక ఎస్సీ మహిళను కూడా చూడకుండా నిర్దాక్షిణంగా కేవలం పార్టీ వాళ్ళ ఆయన బీజేపీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఉండకూడదు, ఇంక వేరే కారణం ఏముందా? మీరు ఏ కారణం చెప్పినా సరే, మీరు ఎటువంటి చర్చకు వచ్చినా సరే మేము బహిరంగ చర్చకైనా రావడానికి మేము సిద్ధంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నాము. ఖచ్చితంగా మోహన్ రెడ్డి ఉన్నంతకాలం కూడా మేము బ్రతికి బట్ట కట్టలేమని కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా కూడా నేను తెలియజేసుకున్నాను. ఖచ్చితంగా మేము కోరేది ఒకటే, ఇటువంటి జనాలను బట్టి పీడిస్తూ రక్త మాంసాలను సరే సైతం అమ్ముకునే సరే నాకు డబ్బులు ఇవ్వండి అన్నటువంటి దిగజారుడికి వస్తున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి పంచాయతీలో మీకు కేవలం సింగిల్ డిజిట్ 7 ఓట్లు, 610 ఓట్లు ఉంటే కేవలం 7 ఓట్లు వచ్చాయంటే మీ నాయకత్వం, మీ అనుచరులు, మీ నాయకులు ఎటువంటి వాళ్ళ ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించుకోమని చెప్తున్నాము.
మీరు ఉన్నంత కాలము మీరు ఎమ్మెల్యేగా గత 20 సంవత్సరాలు మీరు ఓడిపోతూ వచ్చారంటే కారణం ఏంది? కేవలం మీరు వస్తే నరరూప రాక్షసుల మాదిరిగా మీరు జనాల మీద పడి విచ్చలవిడిగా వాళ్ళ రక్త మాంసాలను అమ్మైనా సరే మీరు వసూలు చేసుకునే స్థితికి దిగదారుతారనే జనాలు గుర్తించి 20 సంవత్సరాలు మీకు బుద్ధి చెప్పారు. అయినా కూడా ఈరోజు మీరు గెలిచారంటే మీరు గెలవలేదు. కేవలం గెలిచిందంటే భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి మీకు మద్దతుగా నిలబడ్డారు కాబట్టి మీరు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం మీద మీరు ఎమ్మెల్యేగా గెలిచారే తప్ప అది గుర్తుపెట్టుకోమని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా మాకు మీరు ఒప్పుకొని ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు, మాజీ మంత్రిగా ఉన్నారు, పొలిటి బ్యూరో సభ్యుడిగా ఉండి ఈరోజు దిగజారుడిగా 3 లక్షల రూపాయలు అడగడం చాలా చిగ్గుచేటు. మీ స్థాయికి మాలాంటి ఎస్సీలని ఒక లంచగుండితనం కంటే ఇంకా దిగజారి మీరు 3 లక్షలు అడగటం అనేది ఎంత నీచమైన మాట విషయమో అది మీ ఒక వ్యక్తిగతగా వదిలేస్తున్నాము. కానీ ఇటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నుంచి మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మా నాయకులు పార్టీ అధిష్టానానికి తీసుకుపోతారని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా మిత్రులందరూ కూడా మేము సభాముఖంగా తెలియజేసుకున్నాం.